ప్రతి సినిమాకు తన మ్యూజిక్ తో విపరీతమైన హైప్ ని తీసుకొచ్చే అనిరుద్ కూలీ సినిమాకు కూడా మ్యూజిక్ తో హైప్ తీసుకొచ్చాడు. కానీ ట్రైలర్ కి మాత్రం అసలు న్యాయం చేయలేకపోయాడు. అనిరుద్ నుండి ఇంత నీరసమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావడం ఏంటి, కలలో కూడా ఊహించలేదుగా ఇలా చేస్తాడని అంటూ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ కామెంట్ చేశారు. ఇది కాసేపు పక్కన పెడితే ఈ రోజు విడుదల చేసిన ట్రైలర్లో రజనీ మార్క్ హీరోయిజం మాత్రమే కాకుండా ఎమోషనల్ సన్నివేశాలను కూడా బాగా చూపించారు. ముఖ్యంగా శృతి హాసన్తో రజనీకాంత్ పలికే కొన్ని డైలాగ్స్ ని చూస్తుంటే కమల్ హాసన్ గురించి మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. తాను నీకు కేవలం నాన్న మాత్రమే, నాకు ప్రాణ స్నేహితుడు అంటూ చెప్పుకొస్తాడు. నిజ జీవితంలో కమల్ హాసన్ నిజంగా రజనీకాంత్ కి ప్రాణ స్నేహితుడే. శృతి హాసన్ ఆయన కూతురు కాబట్టి ఇది కమల్ ని ఉద్దేశించి కొట్టిన డైలాగ్ అని అందరూ అంటున్నారు. అంటే ఇందులో కమల్ హాసన్ కూడా ఉన్నాడా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ కమల్ ఇందులో నటించడం లేదు. ఇది కేవలం సినిమా కథకు సంబంధించిన డైలాగ్ మాత్రమే. చూస్తుంటే ఈ సినిమా తన ప్రాణ స్నేహితుడి కూతురిని విలన్స్ నుండి కాపాడుకునే పాత్రలాగా అనిపిస్తుంది. భాషా సినిమా కథ కూడా ఇదే కదా. హీరో తన ప్రాణ స్నేహితుడిని విలన్స్ చంపిన తర్వాత తన స్నేహితుడి స్థానంలోకి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. కూలీ కథ కూడా అలాగే కొనసాగేలా ఉంది. చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లు కూడా ఈ ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. భాషా సినిమాని లోకేష్ కనగరాజ్ తన స్టైల్లో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ కూలీ చిత్రం అంటూ సోషల్ మీడియాలో ట్రైలర్ ని చూసి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరో 12 రోజులు ఆగాల్సిందే.